హాయ్ హలో నమస్తే అందరికి. ఈ రోజు అయితే శ్రీ సత్సాయి జిల్లా ముదుగుబ్బ మండలం ముదుగుబ్బలో అయితే శ్రీ పెద్దమ్మ తల్లి పరుస జాతర జరగబోతుందండి. అది కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ గా శ్రీ వీరనారాయణ స్వామి పరుస జాతర అయిపోతానే మహాశివరాత్రికి ఇక్కడ నల్లలమ్మ దేవాలయం అయితే ఉందండి ముదుగుబ్బలో. ఆ ముదుగుబ్బలో నల్లలమ్మ దేవాలయంలో ఫస్ట్ జాతర జరగబోతుంది అమ్మవారిది. తదనంతరం ఒక రోజు అమ్మవారికి జాతర జరిగినాక నల్లలమ్మది మరుసటి రోజు పెద్దమ్మ జాతర అయితే జరుగుతుందండి. చాలా అద్భుతంగా అయితే జరగబోతుంది. అది కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు అయితే అమ్మవారిని కూడా దర్శించుకుందాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాత్రం ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని అయితే దర్శించడానికి వచ్చామండి ముదుగుబ్బ మండలం ముదుగుబ్బలో. ఇక అమ్మవారిని దర్శించుకుందాం రండి. అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరు దర్శించుకోండి. పెద్దమ్మ తల్లి అమ్మవారు చూడండి. ఈ పెద్దమ్మ తల్లి అమ్మవారు ముదుగుబ్బ మండలం ముదుగుబ్బ గ్రామంలో అయితే అమ్మవారు ఉంటారండి. అమ్మవారు ముదుగుబ్బ నడిబొట్టులో ఉంటారు. చూస్తున్నారు కదా, సాక్షాత్తు అమ్మవారు పక్కన. సాక్షాత్తు అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారు. జాతర అయితే అంగరంగ వైభవంగా జరగబోతుందండి ముదుగుబ్బ మండలంలో ముదుగుబ్బలో. శివరాత్రికి అయితే మహా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ నల్లలమ్మ అమ్మవారు ఉన్నారండి. ఆ నల్లలమ్మ అమ్మవారికి అయితే ఫస్ట్ రోజు అక్కడే అమ్మవారి జాతర జరుగుతుంది నల్లలమ్మ అమ్మవారికి. మరియు పెద్దమ్మ అమ్మవారు అక్కడికే వెళ్లి అమ్మవారి దగ్గరే ఉండి జాతర అయితే మహా అద్భుతంగా జరుగుతుంది. అక్కడికి మరుసటి రోజు రెండో రోజు ఇక్కడికి అమ్మవారు స్వస్థలమైన దేవాలయంలోకి ఇక్కడికి చేరుకుంటారు. మరియు ఈ అమ్మవారికి అయితే రెండో రోజు ఇక్కడ మహా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కూడా ఈ దేవాలయంలో ఏమేమి ఆలయ చరిత్ర కూడా తెలుసుకుందామండి. హలో అండి, ఈ రోజు అయితే ముదుగుబ్బ మండలంలోని పెద్దమ్మ పరుసలో అయితే ఉన్నామండి. ఈ పెద్దమ్మ పరుస అయితే చాలా అంగరంగ వైభవంగా జరగబోతుందండి. చూస్తున్నారు కదా, ఆ పెద్దమ్మ తల్లి పూజారి గారు అయినటువంటి గంగన్న గారిని ఈ రోజు అడుగుతామండి. ఆ ఆలయ చరిత్ర, ఆ అమ్మవారి చరిత్ర తెలుసుకుందాము. నమస్తే పెద్దయ్య. పెద్దయ్య మీ పేరు తెలియజేసి అలాగే అమ్మవారి చరిత్ర కూడా తెలియజేయండి. పెద్దయ్య మీ పేరు తెలియజేయండి. నా పేరు చిన్నగంగండి. పూర్వం మా పెద్దలు మా చిన్న కొండప్ప మదినేని పెద్దన్న అనేటోళ్ళు ఇక్కడ క్షేమం వచ్చిన దాని వల్ల మల్లె కొండ గోవులు, ఆ తర్వాత గొర్రెలు మేపులకని తీసుకొని పోయింటే అక్కడ చిన్న కొండప్ప అనే ఆయనకు వస్తున్నాయి. నేను వస్తానప్ప నీ ఎంత అని చిన్న స్త్రీ రూపంలో చిన్నపిల్ల రూపంలో ముదిగుబ్బ వరకు అంటే సంతకనం గుట్ట అని ఒక గుట్ట ఉందండి. ఆ గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత నీ అన్నను తీసుకురా పోప్ప, నేను ఇక్కడే ఉంటానని ఆ చిన్న కొండప్ప అని ఆయనను అక్కడ ఆమె చెట్టు కింద కూర్చొని వాళ్ళ అన్న కోసం తమ్ముడిని పంపించిన దాని వల్ల తమ్ముడు వచ్చి అన్న ఎవరో గాను నా ఎంత వచ్చింది అది కూర్చుంది నువ్వు రావాలంట అంటే వాళ్ళన్న పోయి ఎవరమ్మా నువ్వు అని అడుగుతామంటే కనిపించింది. ఆయన కనపడడం దాని వల్ల నాకు కనపడలేదప్ప ఎవరో నువ్వే అడుగంటే నేను ఇట్లా పెద్దమ్మనప్ప ఈ బాగా వచ్చినాను. నేను ఏడు తరాలు ఉండవని కానీ మీకేమన్నా ఇట్లా పొరపాట్లు చేస్తే 3 తరాలు మాత్రమే మీ దగ్గర ఉంటాయి. నన్ను పోషించుకోండి మీరు బాగుంటారు అని చెప్పి వాళ్ళ ఆయన ఎంత వచ్చింది. ఇప్పటి వరకు మా పెద్దలు, తర్వాత మా నాయన గారు, తర్వాత మేము, ఇప్పుడు 4వ తరం, ఇప్పుడు ఉండేటప్పుడు 4వ తరం పిల్లలు మా కొడుకులు ఆమెను పూజ చేసుకొని జీవిస్తాను. వంశపారంపరంగా మీ విధంగా తరాలుగా వస్తుంది ఇది ఆనవాయితీగా. ఆ దేవాలయం ఇప్పుడు 9 సంవత్సరాల కిందట
ఏదో దాతల సహాయంతో దాన్ని నిర్మించడానికి ఆలయ అభివృద్ధి ఆలయ అభివృద్ధి పాత దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసినాము 9 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి ఇంకా జనాలు పెరిగిన దాని వల్ల బాగా అంగరంగ వైభవంగా జరుగుతుందండి పరస. అది ఎప్పుడెప్పుడు జరుగుతుంది, దాని ఏమన్నా టైమింగ్ చెప్తారా? మహాశివరాత్రి రోజు రాత్రికి అమ్మవారు ఊరేగింపు జరుగుతుందండి. తెల్లవారుజామున 4 గంటలకు ఆడ నల్లమ్మ దేవాలయం దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా అక్కడ జాతర జరుగుతుందండి. దున్నపోతులు, వేటలు, కోళ్ళు, భక్తాదులు మొక్కులు తీర్చుకుంటారండి అక్కడ పోయి. ఆ తర్వాత రాత్రి మళ్ళా మామూలు స్వస్థలానికి వస్తుందండి. మళ్ళీ అక్కడి నుంచి స్వస్థలంకైనా దేవాలయానికి చేరుకుంటారండి. ఆ తర్వాత రోజు 2వ రోజు అయినా అమ్మవారు దేవాలయం ముందర మాకు ఆ రోజంతా జాతర ఉంటుందండి. 3 రోజులు శివరాత్రి, తర్వాత మరొక రోజు 3వ రోజు, 3 రోజులు జాతర అంగరంగ వైభవం ఉంటుందండి. ఫస్ట్ వీరనారాయణ స్వామి పరస అయిపోతానే మరియు ఇక్కడ పాత ఊర్లో ఇక్కడ ఆ పెద్దమ్మ పరస అనేది ఉంది కదండి. ఆ పెద్దమ్మ పరసకి ఫస్ట్ నల్లమ్మ పరస అనేది జరుగుతుంది. ఆ అమ్మవారి అయిపోతానే మరుసటి రోజు పెద్దమ్మ దేవాలయం దగ్గర పరసు జాతర అయితే జరగబోతుంది. ప్రతి ఒక్కరూ భక్తాదులు మన శ్రీ సత్య జిల్లాలో నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఎక్కడెక్కడి నుంచో బళ్ళారి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ప్రతి ఒక్క చోటు నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకొని ఇక్కడ భక్తులతో కోలాహలంగా అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని జాతరలో పాల్గొని ప్రతి ఒక్కటి ఆనందంగా సంతోషంగా గడుపుకుంటూ పిల్లా జనంతో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అది కూడా మీకు చూపించేస్తానండి. అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరు దర్శించుకోండి. పెద్దమ్మ తల్లి అమ్మవారు చూడండి. చెప్పండి పెద్దమ్మ, నమస్తే. ఈ అమ్మవారి గురించి చెప్పండి. అమ్మవారు మహాశివరాత్రి ఇక్కడ అంత పూజ పోయి తెల్లవారు అక్కడ అన్ని తీసుకొని పోయి దగ్గరికి అక్కడ జాతర జరుగుతుంది. అంగరంగ వైభవంగా లక్షల మంది వస్తారు. మళ్ళీ అక్కడ పల్లా పువ్వులు జాతర జరుగుతుంది. దగ్గర అక్కడ మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఇక్కడ మళ్ళీ పెట్టి అమ్మవారు మేము సీట్లు అమ్మవారి పూజారులను ఇక్కడ మళ్ళీ మా శివుని గుడికి పండుగ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఫస్ట్ మనకు నల్లమ్మ అమ్మవారు అయితే ఉన్నారండి ఊరి లోపల. ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అమ్మవారికి నరబలి అనేది ఒకటి ఇస్తారండి. అంటే పశువులు ఎన్నుగొడ్డు గాని ఏదో ఒకటి అక్కడ సమర్పించి అమ్మవారికి భక్తులు కూడా కోడి, మేక ఇలాంటివి ఏదో ఒకటి భక్తులు కోరికలు నెరవేరితే అక్కడ ఈ విధంగా చేసుకుని వంట వార్పు అక్కడే తిని వస్తారండి. మరియు మరుసటి రోజు అమ్మవారిని అక్కడి నుంచి జాతరగా అమ్మవారిని మెరవన చేసుకుంటూ స్వస్థలమైన దేవాలయంలోకి అయితే చేరుకుంటారు అమ్మవారు. మరుసటి రోజు అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా మా జాతర మహోత్సవం అయితే పెద్దమ్మ తల్లి జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు కూడా చూడండి. మరియు ఇక్కడ జాతర అయితే జరుగుతుందని చెప్పాను కదా, అది కూడా మీకు చూపించేస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదండి, ముదుగుప్పలో అయితే చాలా అంగరంగ వైభవంగా పరిస్థితి జరగబోతుందండి. చాలా అద్భుతము. షాపింగ్ అయితే చిన్నపిల్లలకు మరియు ఎంతో మంది భక్తాదులు ఇక్కడ చేస్తుంటారు దేవాలయానికి, పెద్దమ్మ తల్లికి. చాలా అద్భుతంగా జరుగుతుంది. చూస్తున్నారా? షాపింగ్ అయితే చాలా మంది వస్తారు. ఇప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంది, మధ్యాహ్నము
సాయంత్రం అయితే చాలా మంది అయితే వచ్చేస్తారండి భక్తాదులు శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుప్పకి. చూస్తున్నారు కదా, పరసు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. షాపింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. మనకి ఏమి కావాలన్నా అమ్మవారి జాతరలో చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. చిన్నపిల్లలకి ఏది కావాలన్న ఆట వస్తువులు, గాజులు, బ్యాంగిల్స్. గురువు